15వ వచనం నుంచి, వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఆ రెండోసారి అతనిని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని అతనితో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు సాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అతనితో అనేను. దేవునికి స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వచ్చిన వరకు మనం చదివాం. ఈ లేఖన భాగం అంతా కూడా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకు పలుమార్లు తాను సజీవుడని కనపరుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని కనపరుచు, తాను సజీవుడిగానే ఉన్నాను అని తన శిష్యులకు కనపరుచుకుంటూ వచ్చినటువంటి ఓ వృత్తాంతాన్ని గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత చాలా సందర్భాల్లో శిష్యులకు Praise the Lord. Hallelujah. Hallelujah. Mic check. Praise the Lord. Praise the Lord. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ప్రారంభంలోనే అంత గందరగోళం సృష్టించింది. మంచి దేవుని బిడ్డలారా, ఇక శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. ఆయన సజీవుడిగా కనపరుచుకొని ఆయన శిష్యులకు కనపడింది ఇది మూడవసారి అని బైబిల్లో రాస్తుంది. అయితే యేసు ప్రభు వారికి కనబడినటువంటి సమయం సందర్భం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడిగా తన కనపరుచుకొని పునరుద్ధానుడైనటువంటి ఆదివారం రోజున ఆయన వారి మధ్యలోంచి అంతర్ధానం అయిపోయాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ తరువాత యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి పేతురు గారు, ఎన్ని ప్రధాన అపోస్తులు అంటారు, అంటే యేసు ప్రభు శిష్యులలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా పేతురు ఎంచబడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ పేతురు
ఇక యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, కానీ మనతో సదాకాలం లేడు అని తన హృదయంలో ఒక ఆలోచన, ఆవేదన కలిగిన వాడై, ఇక తనతో యేసు ప్రభు లేనటువంటి కాలంలో ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో వైరాగ్యంగా జీవించినటువంటి పేతురు గారు, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తుతో చాలా అన్యోన్య సహవాసం కలిగి ఉండేటువంటి పేతురు గారు, అందరికంటే ఎక్కువగా కూడా పేతురు గారే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినట్లుగా కూడా చాలా సందర్భాల్లో కనపరుచుకున్నాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు అని మాట్లాడితే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు, నేను కూడా వస్తాను అని మాట్లాడితే, అయ్యా నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి వస్తానంటున్నావు, అసలు నేను వెళ్తే ఎవరో తెలియదని నువ్వు 3 సార్లు మాట్లాడతావు, అబద్ధం ఆడతావు అని మాట్లాడాడు. కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు నేను సిలువ వేయబడటానికి అప్పగించబడతాను అని మాట్లాడిన సందర్భాల్లో కూడా, కాదు ప్రభువా నువ్వు సిలువ వేయబడకూడదని, నీ కోసం అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా వారితో కూడా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిపై తన ప్రేమను వెల్లడి చేసినటువంటి అద్భుతమైన శిష్యుడు పేతురు గారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చివరికి చరిత్రలో ఉన్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ఆ తోటలోకి వచ్చినటువంటి ప్రధాన యాజకుని దాసుల్లో ఒకటిని చెవి నరికింది కూడా పేతురు గారే అని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇలాగా పేతురు గారు యేసు ప్రభు తనతో కూడా ఉన్నటువంటి కాలంలో యేసు ప్రభు మీద అమితమైన ప్రేమను చూపినట్లుగా మనకు కనపడింది. కానీ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తరువాత వారితో లేనటువంటి కాలంలో దేవుని ప్రజలారా, అద్భుతమైన సేవ చేసినటువంటి పేతురు గారు అప్పటి వరకు ప్రధాన అపోస్తలుగా పిలువబడినటువంటి పేతురు గారు ఆ తర్వాత సేవనే విడిచినట్లుగా కొన్ని సందర్భాల్లో కనిపించింది. తన హృదయంలో ఒక ఆలోచన కలిగిన వాడై, ఇక దేవుడు వారికి ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞను విడిచిపెట్టిన వారై, వారి మనసులో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలని విడిచిపెట్టిన వారై మరలా తన పూర్వపు స్థితిని చేపట్టాడు. పూర్వం పేతురు ఏం చేసేవాడు చెప్పండి? సేవకు రాక మునుపు పేతురు ఏం పని చేసేవాడు చెప్పండి? చేపలు పట్టేవాడు. ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. ఆయన చేపలు పడుతుంటేనే ఆయనకి ఏ చేపలు దొరక్క బయటకు వచ్చి వలలు కడుక్కుంటే యేసు ప్రభు వచ్చి ఆయన నావలో కూర్చొని ఆ లోతుకు నడిపించి విస్తారమైన చేపలు పట్టేటట్టుగా చూస్తే, ఆ చేపలను చూసినటువంటి పేతురు అసలు వాటన్నిటిని విడిచిపెట్టి వీటన్నిటిని చేయగలిగిన దేవుడు నాకు కావాలని చెప్పి దేవుని వెంబడించిన వాడు పేతురు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేతురు ఆ తరువాత దేవుని ప్రజలారా, అసలు దేవుడు తనకిచ్చిన పనిని అప్పగించి మరలా తన సొంత పని చేసుకోవటం మొదలు పెట్టాడు. మరలా చేపలు పట్టడం మొదలు పెట్టాడు. తను చేపలు పట్టడం ఊరుకున్నాడా? మిగిలిన వాళ్ళతో చెప్పాడు, అబ్బాయి శిష్యులందరూ చాలా మంది, కొంతమంది శిష్యులు ఉంటే, అబ్బాయి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీలో ఎవరైనా వస్తారా? పెద్దోడే అటు చేస్తే పిల్లలు ఏం చేస్తారు, మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? సరే మేము కూడా వస్తాం అని పెద్దోళ్ళు అంటారుగా, తాను చెడ్డకొచ్చి వనమంతా చెడిచింది అన్నట్టుగా. ఒక్కొక్క వనములో ఒక్కొక్క తోటలో ఒక చెడిపోయిన కోతి ఉండిద్ది. అది చెడిపోయి మౌనంగా ఊరుకోదు, మిగిలిన వాళ్ళు కూడా చెడగొట్టిద్ది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తాను చెడ్డ కోతి వనమంతా చెడిచిద్ది అనమాట. ఇది పోయేది పోదు. నేను ఒక్కడనే ఎందుకు పోవాలి, నేను ఒక్కదాన్ని ఎందుకు పోవాలి, మిగిలిన వాళ్ళు కూడా గుంపు చేద్దాం అని ఇక ఆ చోటు నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. మీరు జాగ్రత్త వినండి. వెళ్ళి చేపలు పడుతున్నారు. రాత్రంతా చేపలు పట్టారు. రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప పిల్ల కూడా దొరకల. వింటున్నారా? ఒక్కడు కూడా దొరకలా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారే సమయానికి రాత్రంతా వీళ్ళు శ్రమ పడ్డారుగా. ఒకప్పుడు యేసు ప్రభు లేకుండా రాత్రంతా శ్రమపడి ఒక్క చేప కూడా పట్టకపోతే యేసు ప్రభు వారితో మాట్లాడి వారి ధోనిలోనికి వచ్చి విస్తారమైన చేపలు పట్టేటట్టు చూశాడు. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభుతో మాకేం పని లేదన్నట్టుగా మళ్ళీ చేపలు పట్టడానికి పోయారు.
పోతే రాత్రంతా శ్రమ పడినా మళ్ళీ ఒక చేప దొరకల. జాగ్రత్త వినండి. అప్పుడు యేసు ప్రభు ఒడ్డున నిలబడి ఇలా మాట్లాడుతూ వచ్చాడు, పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమన్నా ఉందా అని అడిగారు. వీళ్ళు అనుకుంటున్నారు మొదలు మాకే దిక్కులేదేడా, మళ్ళీ ఈయనెవరో వచ్చారు, వీళ్ళకి అర్థం కాల ముందు ఈయనెవరో వచ్చి ఆ ఒడ్డు నిలబడి తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అంటున్నాడు. రాత్రి నుంచి ఏమి లేదు, అల్లాడిపోతున్నాం అన్నట్టుకుంటే తినటానికి ఏమి లేదు, ఆయనకు కావాలనుకున్నారు వీళ్ళు అని అంటే మీ కుడి వైపున వలేయండి అని చెప్పాడు. వీళ్ళు కుడి వైపున వలేసారు. వాళ్ళ ఓడ కుడి వైపున వలేస్తే గొప్ప చేపలు బండి అంట. అవన్నీ అంటే 153 గొప్ప చేపలని బైబిల్లో రాస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వాటి ఇంకా ఆ చేపలు పట్టగానే వీళ్ళకి అర్థమైంది, అబ్బో యేసు ప్రభువారు ఆయన, ఈలాగ చెప్పేది ఆయనే, ఇంకా ఆయనే అని చెప్పి ఎవడి కూడా సైలెంట్ అయిపోయి చేపలు నెమ్మదిగా బయటికి లాక్కొని వచ్చారు. మన పేతురయ్య గారు అయితే అసలు వస్త్రాలు లేనోడిగా ఉన్నాడు. చేపలు పట్టేవాళ్ళు ఏ వేషంలో ఉంటాడు ఆ వేషంలో ఉన్నాడు. అప్పుడు దాకా యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు గారు చివరికి తన శిష్యత్వపు ఆ వస్త్రాల్ని విడిచిపెట్టి మళ్ళీ పాత వస్త్రాలు ధరించి మళ్ళీ పాత వ్యాపారం ప్రారంభించాడు. ఏమైనా ఉపయోగం జరిగిందా? జాగ్రత్త. యేసు ప్రభును నమ్మిన కొత్తల్లో దేవుని ద్వారానే నీకు సహాయం దొరికింది. అలాగని చెప్పి నీ జీవితంలో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎన్ని చేసినా యేసు ప్రభు లేకపోతే నీకు తినటానికి కూడా దొరకదు. అర్థమైందా? నీకు ఎంత టాలెంట్ ఉన్నా యేసు ప్రభు లేకుండా నువ్వు చేసే పనిలో కనీసం నీ తిండికి కూడా దొరకదు. యేసు ప్రభు ఏ నాటికైనా సరే, యేసు ప్రభును నమ్మిన ప్రారంభ దినంలోనే సరే, నీ జీవితంలో సంవత్సరాల తరబడి సీనియారిటీ అయిపోయినా సరే, దేవుని ప్రజలారా, ఎప్పటికైనా దేవుని మాట వింటేనే నీకు తినటానికి తిండి దక్కింది. దేవుని మాట వినగలిగితేనే నీ జీవితంలో నువ్వు మేలు చూడగలుగుతావు. ఇన్నేళ్లు భక్తి చేశాంగా, దేవుడు లేకపోతే ఏమైంది? ఏదైనా సరే మనం ఎటుపోయినా ఏం చేసినా కానీ దేవుడు కృప చూపుతాడు. మనం చేసేదంతా కూడా అది జయమే అనుకుంటే అది మోసమే. దేవుడు లేకుండా నీ జీవితంలో తినటానికి కూడా సంపాదించుకోలేవు. అది వాళ్ళ జీవితంలో జరిగింది. నెమ్మదిగా వాళ్ళ బయటికి లాక్కున్న జరిగి యేసు ప్రభు వాళ్ళ కోసం తినడానికి మళ్ళీ చేపలు రెడీ చేసి పెట్టాడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళ దాటం కాదు, వీళ్ళు తెచ్చేలోపు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు, ఆ భోజనం పెట్టాడు. ఇది జరిగిన తరువాత ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వారు భోజనం చేసిన తరువాత జాగ్రత్త వినండి, యేసు ప్రభు వారికి మళ్ళీ భోజనం పెట్టాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఇంకెవరు నువ్వు ఏందని అడగల. అంటే యేసు ప్రభు మరొక రూపంలో కనపడ్డాడు వాళ్ళకి. కానీ వాళ్ళకి అర్థమైంది ఈ పని చేసేది ఏనే అని. ఎవడు మాట్లాడటానికి దమ్ము ధైర్యం చాలా. మీరు జాగ్రత్త వినండి. ఇలా జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధానంగా పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడితే, నా గొర్రె పిల్లలు మేపు అని ప్రభు ఒక బాధ్యతను అప్పగిచ్చాడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఆ తర్వాత రెండోసారి కూడా ప్రభువును అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవునయ్యా ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా అని అంటాడు. మూడోసారి కూడా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, పేతురు వ్యసన పడ్డాడని బైబిల్ గ్రంథంలో రాస్తుంది. ఏంటంట, పేతురు వ్యసన పడి, ప్రభువా అది నీకే తెలుసయ్యా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఆ విషయం నాకంటే ఎక్కువగా నీకే తెలుసు. వ్యసన పట్టం అంటే నొచ్చుకున్నాడు హృదయంలో. నొచ్చుకొని అది నీకు తెలుసయ్యా అన్నాడు. ఎందుకు నొచ్చుకోవాల్సి వచ్చింది? ఒక మాట అడుగుతాను వినండి. అసలు యేసు ప్రభు పేతురుని ఒకసారి అడిగితే సరిపోద్ది కదండి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అర్థమైందా? 3 సార్లు ఎందుకు అడిగాడంటారు? మీరు ఎవరైనా ఒక మాట చెబుతారా? ఇప్పుడు ఒకసారి అడిగితే సరిపోద్ది కదా, 3 సార్లు ఎందుకు అడిగాడు? చెప్పండి, పర్లేదు. మీకు మనసులో ఏమనిపిస్తుంది చెప్పండి. విశ్వాసం ఉందా లేదనా? ఇంకా ఎవరైనా? అమ్మా అయ్యా అడుక్కుంటున్నామయ్యా, చెప్పండి. అయితే ఒక మాట,
పేతురు అసలు యేసు ప్రభు తనతో కూడా ఉన్న కాలంలో నీతో అవసరమైతే చచ్చిపోతా అని మాట్లాడినాడు. చివరికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అందుకని 3 సార్లు యేసు ప్రభు మళ్ళీ అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు పేతురుని అడిగాడు. పేతురుని అడిగితే, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అది ఎంతగా ప్రేమిస్తున్నానది నీకు తెలుసు కదా ప్రభువా అని దేవుని సన్నిధిలో తన ప్రేమను వెల్లడి చేశాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మరి పారిపోయినోడు ప్రేమించేది ఏంటంటే అన్ని ఒకసారి ఒకవేళ మీకు అనిపించవచ్చు, అయితే జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు సిలువ వేయబడక మునుపు. అర్థమవుతుందా? తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు తానెవరో తెలియదని యేసు ప్రభు పట్టబడిన ఆ రాత్రే కోడి కూయకు మునుపు ఈయన 3 సార్లు అబద్ధం ఆడితే, ఈయన 3వసారి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు సంబంధం లేదని మాట్లాడితే కోడి కూసింది. యేసు ప్రభు ప్రధాన యాజకుల గృహంలో ఉండి కూడా పేతురు వైపు చూశాడు. పేతురు వైపు చూస్తే పేతురికి అర్థమైపోయింది, నిజంగా ప్రభు చెప్పిన మాట వాస్తవమే కదని. అక్కడి నుంచి వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడట పేతురు. చాలా దుఃఖపడ్డాడు. తన జీవితంలో యేసు ప్రభుని గురించిన తలుచుకున్నప్పుడల్లా చాలా దుఃఖపడేవాడట. నేను చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేశా. కోడి కూసినప్పుడల్లా పేతురు ఏడ్చేవాడంట. కోడి కోతేసినప్పుడల్లా ఏడ్చేవాడట. ఎందుకనంటే యేసు ప్రభుతో తిరిగినోడిని నేను, యేసు ప్రభుతో సహవాసం చేసిన వాడిని, అవసరమైతే యేసు ప్రభు కొరకు ప్రాణం ఇస్తానని సాక్ష్యం చెప్పినోడిని నేను. కానీ ఆయన అంటే ఎవరో తెలియదని నాకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి, నాకు కలిగిన ఇబ్బందులు బట్టి నేను అబద్ధం ఆడాల్సి వచ్చింది అని కోడి కూసినప్పుడల్లా ఏడ్చేవాడట. ఎంతగా ఏడ్చేవాడంటే ఆయన ఏడిస్తే ఈ కన్నీళ్లు ఇట దారగా కారేయట. ఆ కన్నీళ్లు ఒక ఒక మచ్చలాగా పడిపోయాయట. ఇట కన్నీళ్లు గారినట్టుగా మచ్చలాగా పడిపోయాయట. ఆయన చనిపోయేంత వరకు కూడా దేవుని ప్రజలారా ఆయన శవాన్ని సమాధి చేసేటప్పుడు కూడా ఆయనకి కన్నీళ్లు విడుస్తున్నట్లుగా ఆ సారట్లకు పడిపోయిందట 2 కాళ్ళకి. అంతగా పశ్చాత్తాపడ్డాడు. అందుకని దేవుడు మాట్లాడాడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మాట్లాడితే, అవునయ్యా నీకు తెలుసు కదా అని మాట్లాడితే, పేతురుకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఘనమైన పనిని అప్పగించాడు. ఏంటంటే తన గొర్రెలను మేపి కాసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కాపరత్వాన్ని అనుగ్రహించాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రేమించే వారికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు. వింటున్నారా? బాధ్యతను ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? ప్రేమించే వాడికి బాధ్యతను ఇస్తాడు. ప్రేమించని వ్యక్తికి బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నా, కొంతకాలం ఈ చోట నేను సేవ చేస్తా, దేవుడు నన్ను పిలుచుకుంటాడు, నేను వెళ్ళిపోతా. ఒకవేళ వెళ్ళేలోపు ఈ సేవను దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? ఇంతకాలం నాతో ఉండి పరిచర్య చేసి నాకు సహకరించిన వాళ్ళకి ఇస్తాడా? పొరపాటుని ఇవ్వడు. బాగా టాలెంట్ కలిగి, బాగా పాటలు పాడి, బాగా వాక్యం చెప్పగలిగిన, నాకంటే ఎక్కువ వాక్యం చెప్పగలిగిన వాళ్ళకి ఇస్తాడంటారా? వాళ్ళకి ఇవ్వడు. దేవుడు ఎవరికి ఇస్తాడంటే, దేవుణ్ణి అధికంగా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళకే పని అప్పగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నన్ను ఎక్కువగా ప్రేమించే వాడికి ఇవ్వడు. దేవుణ్ణి ఎక్కువగా ఎవడు ప్రేమిస్తాడో వాడికే బాధ్యతను ఇస్తాడు. ఎందుకనంటే ప్రేమించేవాడు బాధ్యతను చక్కగా నిర్వహించగలడు. ఆ ప్రేమ లేనోడు ఆ బాధ్యతను సరిగా చేయలేడు. ఒక మాట, మీరు ఏ చోటకన్నా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో, మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళలేని పరిస్థితులు, అప్పుడు మీరు ఎవరికి అప్పగిస్తారు? మీ పిల్లలంటే ఎవరికి ప్రేమో వాళ్ళకి అప్పగిస్తారు. అంతేనా కాదంటారా? చెప్పరే. మీ ఇంటి పక్కనున్న వాళ్ళకి అప్పగించరు. అంతేనా? వాళ్ళకి అప్పగించరు. మీ పిల్లల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో మీలాగా వాళ్ళు ఎంత దూరం అన్నా కానీ వాళ్ళ దగ్గర విడిచిపెట్టి వస్తారు. అంతే కదా? ఎందుకనంటే ఆ ప్రేమ కలిగినోడు
వాటికి నష్టం జరగకుండా కాపాడగలడు. నష్టం జరగకుండా కాపాడగలడు. చాలా విలువైన విషయం దేవుని ప్రజలారా. దేవుని పనిని దేవుడు ఎవరికి అప్పగిస్తా అంటే ప్రేమ కలిగిన వాళ్ళకి ఇస్తాడు. ప్రేమ కలిగినోడు బాధ్యతను భారంగా అనుకోడు, భారం అనుకోడు, అది బాధ్యతగానే ఫీల్ అవుతాడు. ఇది నాకు అనుగ్రహించబడినటువంటి అద్భుతమైన పని, దేవుడు నన్ను నమ్మి అప్పగించాడు అని ఒక బాధ్యత కలిగి వ్యవహరిస్తాడు. కానీ అది ఎప్పుడు భారంగా అనుకోడు. కాబట్టి దేవుని ప్రజలారా, మందిరంలో పరిచర్య అయినా గాని సేవ అయినా గాని ఎవరు చేయగలగరంటే దేవుడంటే ప్రేమ ఉన్నవాడే పరిచర్య చేయగలుగుతాడు. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే, సంఘం అంటే ఆ ప్రేమ ఉన్నవాడే దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడు. ప్రేమలోనుడికి బాధ్యత అప్పగిస్తే ఎట్లుండిద్దంటే వాడు కసురుకుంటా, అర్థమైందా, వాడు జీవితంలో ఎందుకు దొరికానరా ఈ పాస్టర్ గారికి అనవసరంగా, ఇక వాడికి 10 సార్లు చెబితే గానీ వాడికి మైండ్కి ఎక్కదో. తప్పక చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, బాధ్యతగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు ఎవరికి ఉన్నతమైన వాటిని అప్పగించగలుగుతాడయ్యానంటే చెప్పండి, దేవుని ప్రేమించేవాడి. ప్రేమించేవాడిని అడగాల్సిన అవసరం లేదండి, అడగాల్సిన అవసరం లేదు. అంతెందుకు, నీ భర్త నిన్ను ప్రేమించేవాడైతే నువ్వు ఏది అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీ పిల్లలు మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. పండగ వస్తుంది, వాళ్ళకి బట్టలు తీసియాలి, వాళ్ళు అడుగుతారా? అడగాల్సిన అవసరం ఉందంటారా? చెప్పండి, అవసరం లేదు. అవసరం వాటిని మీరే సమకూరుస్తారు. ఎందుకంటే వారిపై మీకు ప్రేమ ఉంది కాబట్టి. ఆ ప్రేమ బాధ్యతను తెలియజేసింది. చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను దేవుని ప్రజలారా, తల్లిదండ్రులైన వారు వాళ్ళకి బట్టలు లేకపోయినా వాళ్ళ సరదాలు సంతోషాలు కూడా మానుకొని వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు. వాళ్ళ కోసమే కష్టపడతారు. చాలా సందర్భాల్లో నేను చూసినటువంటి విషయాలు, మా తల్లిదండ్రుల విషయాలే కానీ చాలా మంది తల్లిదండ్రుల విషయంలో నేను చూసిన విషయం, ఎవడైనా సరే మీరు జాగ్రత్త వినండి, మన కడుపు నిండితే పక్కనోడికి మిగిలింది పెట్టడంలో అది పెద్ద విషయం ఏం కాదు. అర్థమైందా? మన కడుపు నిండిన తర్వాత మన దగ్గర ఉన్న అది తీసి ఇంకొకరు పెట్టడం పెద్ద విషయం కాదు. నువ్వు ఆకలితో ఉన్నా వేరే వాడి యొక్క ఆకలి చూసి నీ ఆకలిని చంపుకొని వేరొకటి పెడతావే, అదే ప్రేమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది దేవుని ప్రజలు ఎక్కువగా కనపడేది తల్లిదండ్రుల్లో కనపడిద్ది, తల్లిదండ్రుల్లో కనపడిద్ది. చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకసారి పిల్లలకు కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను. నిజమైన తల్లిదండ్రులు పిల్లలు తిన్న తర్వాతే తింటారు. షైని అంతే కదా. నేను ఒకరోజు యవ్వనస్తుల కోడికలో, చిన్నపిల్లల కోడికలో చెబితే ఈ అమ్మాయి పోయి వాళ్ళ నాన్న అడిగిందంట. అన్న చెప్పాడు, నిజమైన తల్లిదండ్రులు అయితే పిల్లలు తిన్న తర్వాత తింటారంట అని అడిగిందట. అంతే కదా, కావలసినంత వండినా పిల్లలు తిన్న తర్వాత ఇది అంటారు. ఎందుకనంటే ఏ రోజు వాడు ఆకలి ఎంత ఉండిద్దో వాడు ఎంత తింటాడో, ఒకవేళ వాడే కడుపు నిండా తింటే, ఒకవేళ నేనే ముందే తినేస్తే వాడికి సరిపోకుండా వాడు అర్ధాకిలది లేచిపోతాడేమో అని ముందుగా పిల్లలకు పెట్టి వాళ్ళు కడుపు నిండిన తర్వాతే మిగిలింది ఎంతైనా సరే వాళ్ళు తింటారు. అవునంటారా కాదంటారా? స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అది ప్రేమకున్నటువంటి బాధ్యత, ప్రేమకున్న బాధ్యత. ప్రేమ ఎప్పుడు స్వార్థాన్ని కోరదండి, స్వార్థాన్ని కోరదు. లోకంలో ఉన్న ప్రేమ ఉంది, అది స్వార్థాన్ని మాత్రమే చూపించింది. ముందు తను అనుకున్నది ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి దక్కాలి. అది దక్కకపోతే అవసరమైతే మనిషిని కూడా తీసేస్తారు, ఆ మనిషిని కూడా దూరం చేసుకుంటారు. లోకంలో ఉన్న ప్రేమ లాంటిదైతే తల్లిదండ్రుల్లో ఉన్న ప్రేమ గొప్పదండి. స్తోత్రం చెబుదామా? లోకంలో ప్రేమ అనేటువంటి ఒక వాంఛ కనపడతా ఉండి దేవుని ప్రజలారా, ఒక దౌర్భాగ్యపు పరిస్థితి, ఒక కామాతురతకు ప్రేమ అనేటువంటి రంగును పులిమేరు ఈనాడు లోకంలో. దాంట్లో స్వార్థము తప్ప, స్వప్రయోజనం తప్ప త్యాగం అనేది కనపడదు. అది సినిమాల్లో కనపడదు కానీ నిజ జీవితంలో కనపడదు. నిజ జీవితంలో
కనపడదు. కానీ ఈ భూమి మీద ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందంటే అది తల్లిదండ్రుల దగ్గరే దొరికింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ కూడా అది కొదువుగా అనిపించింది. తల్లిదండ్రుల ప్రేమకు కూడా ఒక సరిహద్దులు అంటూ ఉంటాయి. అయితే సరిహద్దులు లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒక త్రాగుబోతుని తల్లిదండ్రులు ఎంతకాలం ప్రేమించగలరు? ఒక తిరుగుబోతుని తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించగలరు? ఒకవేళ తిరుగుబోతుని తల్లిదండ్రులు ప్రేమించారంటే వాళ్ళు తల్లిదండ్రులుగా భావించక తప్పదు. వాళ్ళు తల్లిదండ్రులను అనిపించుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక స్వార్థం, మా పరువు, మా మర్యాద అనేది ఉంటాయా లేదా? ఉంటాయి. కానీ అదేవి పట్టించుకోకుండా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ప్రేమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందుకే మనం అపరాధాల చేత పాపాల్లో ఉండి చచ్చిన స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రజలారా, ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమించాడు. మన అనుకునేవారు ఎవరు మన కోసం ప్రాణాన్ని పెట్టరండి. ప్రాణం తీయకపోతే చాలు, ప్రాణాలు తీయకపోతే చాలు, ప్రాణాన్ని ఎవరు పెట్టరు. మంచిగా ఉంటే ఎవరైనా ప్రాణం పెట్టొచ్చేమో కానీ దేవుని ప్రజలారా, దుర్మార్గంగా బ్రతికే వారి కొరకు ఎవడు ప్రాణం పెట్టరు. కానీ దుర్మార్గులమైనటువంటి సమస్త మానవాళి కొరకు కూడా, తిరుగుబాటు చేసే వారి కొరకు కూడా ప్రాణం పెట్టిన ఘనత మన ప్రభువుని యేసయ్యది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగ ప్రాణం పెట్టిన దేవుడు ఆనాడు పేతురుతో మాట్లాడినట్లుగా ఈ రోజున నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన పునరుద్ధానుడిగా సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున నన్ను ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను అందరికంటే ప్రేమించుచున్నావు అని అడుగుతున్నాడు. వింటున్నారా? ఏమని అడుగుతున్నాడు? నీవు అందరికంటే నన్ను ప్రేమించుచున్నావా? ఈ మాటకు మరో వ్యాఖ్యానం చెయ్యొచ్చు, నీవు అన్నిటికంటే నన్ను ప్రేమించుచున్నావా? జాగ్రత్తగా ఆలకించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఎన్నో చేశాడని నీకు తెలుసు. అయితే ప్రభు ఈ దినం నిన్నేం అడుగుతున్నాడంటే, నీ కొరకు నేను నిన్ను ప్రేమించి ఇన్ని చేశాను కదా, అయితే నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించగలిగిన స్థాయిలోనికి రావాలంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటికంటే అందరికంటే మనం ప్రేమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసు. స్తోత్రం చెబుదామా? ఆయన ఎలాగ ప్రేమించాలంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రేమించాలి. అన్నిటికంటే అర్థం ఏంటి? మన ఉద్యోగం, మన వ్యాపారాలు, మన పేరు, మన ప్రతిష్ట, మన పరువు, అర్థమైందా? వీటన్నిటికంటే మన రక్త సంబంధికులు అందరికంటే, చివరికి మనకంటే కూడా, స్తోత్రం, అరే మనకంటే కూడా ఎక్కువగా దేవుని ప్రేమించవలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. ఎందుకంటే అంత స్వార్థం ప్రభుకి. ఇక ఎవరిని ప్రేమించకూడదా, ఇక దేన్ని ప్రేమించకూడదా అని ఒకవేళ మీకు అనిపిస్తే నేనంటాను, సరే, నిన్నన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తే చెప్పు. యేసయ్య కంటే నిన్నెవరైనా ప్రేమిస్తే చెప్పు, వాళ్ళు నువ్వు ప్రేమించు, ఇబ్బంది ఏం లేదు. నీకు ఉద్యోగం ఇచ్చిన నిన్ను అన్నిటికంటే అందరికంటే ప్రేమించాడా? నీ క్వాలిఫికేషన్ చూసి కానీ వాడు ఉద్యోగం ఇలా, అర్థమైందా? నీకు పనికి పెట్టుకున్నవాడు అందరికంటే నిన్ను ప్రేమించాడు అనుకున్నావా? నువ్వైతే పని బాగా చేస్తావని చెప్పి పెట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు అనారోగ్య పరిస్థితి అయ్యి, అయ్యా నేను రాలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోవటం కూడా నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అనారోగ్య పరిస్థితి వస్తే, అయ్యా ఇంకేదైనా పని చూసుకో ఏమంటాడు? నువ్వు తిరగలేకపోతే ఎవరైనా ఏమంటాడండి? ఎవడో ఊరక డబ్బులు ఇవ్వడు కదా, అయ్యా ఇంకేదైనా పని చూసుకోలే, నీకు తగిన పని ఎవరినైనా పెట్టుకుంటావు అంటాడు. నువ్వు ఆరోగ్యం ఉన్నంతకాలం, నువ్వు లేకపోతే పనే లేదంటాడు, నువ్వు లేకపోతే మన ఆఫీసే లేదంటాడు.
నువ్వు లేకపోతే ఇంకేముందిరా అని మాట్లాడతాడు. కానీ నువ్వు బలహీనుడు అయిపోతే సర్లే తర్వాత చెబుతాలే, 4 రోజులు ఇంటి దగ్గరే ఉండు అని అంటారు. కానీ వచ్చిన ఊరికాడు కూర్చో అబ్బాయి నేను చూసుకుంటాను అని అంటాడా? పొరపాటున అనరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారుల ప్రేమ కూడా ఎట్టంటప్పుడే బయటపడిద్ది. ఆరోగ్యం ఉన్నంత కాలం, అర్థమైందా? ఆరోగ్యం ఉన్నంత కాలం బాగా చేపించుకుంటారు, బట్టలు దిగించుకుంటారు, ఇల్లు జిమ్మిస్తారు, అదొండో ఇదొండో అని చెప్పి వండించుకుంటారు. ఖాళీ లేకుండా తింటారు. ఏజ్ రక్తం చెయ్యి ఏంది ఖాళీ లేకుండా తింటారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకో, ఇక తరిమే పని మీద ఉంటారు. పో 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 ఇంటికి పో ఇంటికి పో ఇంటికి పో ఇంటికి పో అని తగులుకునే పని మీద ఉంటారు. అర్థమైందా? కొట్టేటప్పుడు ఎందుకు పెద్ద పెద్ద డైలాగులు చెప్పేది? మరి అంతే కదా. కొట్టేటప్పుడు మాత్రం మామూలుగా డైలాగులు చెప్పరు. నువ్వంటే నాకు ప్రేమ, లోకంలో ఎవరిని ఎంతగా ప్రేమించలేదు, దేవుడు నిన్ను నాకు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి అని మాట్లాడతారు. అనారోగ్యం వస్తే కానీ తెలియదు వ్యవహారం. అట్లనే అమ్మగారుల పరిస్థితి వాళ్ళేం తక్కువ కాదు. అడిగింది తెచ్చించేంత వరకే, అడిగింది తెచ్చి పెట్టేంత వరకే. మా ఆయన బంగారం అండి, మార్కెట్లో పెట్టి అమ్ముకో అయితే అని ఏం మాట్లాడతారో. ఏమో ఎన్ని ఇక్కలు పక్కపక్కలు పడినా మౌనంగా ఉన్నంత సేపు మా ఆయన మంచోడండి, ఎంత ప్రేమో నేనంటే అని మాట్లాడతాడు. ఒకవేళ గద్దించాడా, శిక్షించాడా, నువ్వు అనుకున్నది తెచ్చిపెట్టలేకపోయాడా, కోరికలు తీర్చలేకపోయాడా, శాతగానోడు, ఇదే చల్లనోడు. ఇది నేను చెప్పే కంటే శాంసనయ్య గారు అయితే మామూలుగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఇది నిజం, ఇది సత్యం. ఏ పరిస్థితిని కూడా, ఏ పరిస్థితులైనా సమానంగా ప్రేమించగలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. అందరికంటే అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజల మీరు జాగ్రత్త వినండి. దేవుని ప్రేమించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? వాక్యంలో రాయబడింది, సమయం లేదు కనుక దేవుని ప్రజలారా, ఆ రోమిలకు రాసిన పత్రిక 8:28 అనుకుంటాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందట? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి మంచి జరగటానికి దేవుడే సమకూరుస్తాడట. వింటున్నారా? మీకు మీ కుటుంబాలకు అవసరమైనట్లుగా మేలు కలగటానికి దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. మన జీవితంలో కొదువులేంటో ఆయనకి తెలుసు, మన జీవితంలో అవసరతలేంటో ఆయనకి తెలుసు, మన జీవితంలో అక్కర్లేంటో ఆయనకి తెలుసు. కాబట్టి దేవుని ప్రజలారా, వాటన్నిటిని దేవుడు అనుకూలపరచగలడు, సమకూర్చగలడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయనే సమకూరుస్తాడు. స్తోత్రం చెప్తారా? నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్ని సమకూరుస్తాడు. మన పనేంటి? దేవుని ప్రేమించడం. అయితే ఈ రోజున కొద్ది మాటలు దేవుని మనం ఎలాగో ప్రేమించాలి. 15 నిమిషాలు ఉంది కనుక త్వరగా 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల్లో ఒక 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ రోజున మన పాఠం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఎలాగ ప్రేమించాలి? బైబిల్లో రాసింది. యోహాను మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనం వరకు చదువుదాం.
చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, చిన్నపిల్లలారా, చిన్నపిల్లలు చూస్తున్నారు, మిమ్మల్ని కూడా అదే మాట అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లలని ఎవరితో అంటున్నాడు దేవుడు? కొంతమంది అట మాటతో ప్రేమిస్తున్నావు అని చెప్పేవాళ్ళు ఉంటారట. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇదిగో నీకు ఎవరంటే ఇష్టం చెప్పు అని అంటే, ఒకళ్ళు అంటారు మా నాన్న అంటే ఇష్టం అని అంటారు. మెమ్మంటే ఎందుకు ఇష్టం లేదు అని అంటే, మా అమ్మ కొట్టిద్ది అని అంటారు. ఇట్లా కొంతమంది ప్రేమిస్తారు. అమ్మా నేనంటే నీకు ఇష్టం అంటే, నేనంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, ముద్దు పెడతారు. వాళ్ళు మాటలతోనే చేయగలరు, క్రియలతో ఏదైనా చేయగలరా చెప్పండి? ఏం చేయలేరు. అందుకని వాళ్ళ క్రియలు లేకుండా మాటతో ప్రేమించే వాళ్ళ దేవుడు ఏమంటే చిన్నపిల్లలు అంటాడు. వింటున్నారా? ఏమంటున్నారు? చిన్నపిల్లలు. ఎల్లప్పుడూ చిన్నపిల్లలేనా? పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా నువ్వంటే నాకు ఇష్టం నానా అమ్మా అని అంటారు. చెప్పిన మాట ఇన్ని సావరు, చెప్పిన మాట ఇన్ని సావరు. చేతుల మీద ఏడబెడితే ఆడ అమ్మ నాన్న అని రాసుకుంటారు, చెప్పిన మాట మాత్రం వినరు. అప్పుడు ఎటువంటిది? లాయిగా వాటికి లెమ్మగా వేయాలనిపించింది, గోపలు వాయించాలనిపించింది. మాట్లాడితేనేమో మమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం అంటారు, కానీ వాళ్ళు చెప్పిన మాట మాత్రం వినరు. ఎదిగిన తర్వాత ఎదిగినట్టుగా ప్రవర్తించాలి, అంతేనా కాదంటారా? చెప్పండి. అది అయితే ఎదిగిన తర్వాత కూడా ఊరక మాటలతో ప్రేమించకూడదు. నువ్వు ఏమి చేతగాని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మాటతో ప్రేమిస్తే సరిపోద్ది. కానీ నువ్వు చేయగలిగిన స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఊరక మాటతో ప్రభుని ప్రేమిస్తాను. ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా, ప్రభువా నువ్వంటే నాకు ప్రాణం అయ్యా, ఊరక డైలాగులు చెప్పుకోవడానికి బాగుండిద్ది. అమ్మా కొడుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేనిపోయిందా మెడబట్టకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించండి. దేవుణ్ణి ఎలాగ ప్రేమించాలంటే మాటతో కాదట. దేంతో ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. చెప్పండి, దేంతో? క్రియలతో ప్రేమించాలి. ఇంతకీ మనం చేయాల్సిన క్రియలేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో నన్ను ప్రేమించు, దేవుని వాక్యంలో రాయబడిన ఆజ్ఞలను గైకొనువాడే ప్రేమించేవాడు అని రాస్తుంది. మీరు ఇటు వైపు చూడండి, వరకు నోట్ చేసుకోండి, టైం లేదు కాబట్టి జాగ్రత్త వినండి. క్రియతో ప్రేమించడం అంటే ఏంటంటే, ఇటు చూస్తున్నారా భక్తులారా, దేవుని మాటలను ఆలకించి విని దాన్ని గైకొని వాడే, అంటే దాన్ని అనుసరించిన వాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చాలా మంది దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు, కానీ ఆయన చెప్పిన మాట ఒక్కటెనరు. ఇంకేంది నువ్వు ప్రేమించేది? నీ పనికి మాలిన ప్రేమ, శాతగాని ప్రేమ, దేనికి పనికిరాని ప్రేమ. నిజంగా మన దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఉంటాయి, వాటిని విని వాటిని అనుసరించాలని వాక్యం చెబుతుంది. మీరు జాగ్రత్త వినండి. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఖచ్చితంగా చేయాల్సిందే. వింటున్నారా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఏది చేయమంటాడో దాన్ని చెయ్యాలి, ఏది వద్దంటాడో దాన్ని వదిలేసేయాలి. దాన్నే ఆజ్ఞను అనుసరించడం అంటారు. అర్థమైందా? పోయిన గురువారం రోజు సమూయేలు అన్న ఇంటి దగ్గర ఈ విషయాన్ని గురించి మనం ప్రస్తావిస్తూ వచ్చాం, మాట్లాడుకుంటూ వచ్చాం. జాగ్రత్త వినండి. ఆజ్ఞను పాటించటమే దేవుని ప్రేమించామంటానికి గుర్తు. అబ్రాహాము ఆజ్ఞను పాటించాడు. దేవుడు విడిచిపెట్టి రమ్మంటే తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుడు తన నిబంధన చేయమంటే నిబంధన చేశాడు. తాను ప్రేమించే కుమారుడైనటువంటి ఇస్సాకును తెచ్చి బలిపీఠం మీద పెట్టమంటే చెప్పరే, బలిపీఠం మీద పెట్టి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను తన జీవితంలో పాటిస్తూ వచ్చాడు. అవునంటారా కాదంటారా? పిల్లలు ఇది చూడండి, ప్రతి ఆజ్ఞను పాటించాడు. యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో ఏ విధంగా పాటించాడో, సుమారుగా 40 ఏళ్ల భక్తి జీవితం చేసిన తర్వాత కూడా అబ్రహాము దేవుని మాటకు అదే విధంగా లోబడ్డాడు. ప్రారంభంలో ఎలాగ లోబడ్డాడు, సీనియారిటీ పెరిగిన తర్వాత కూడా అలాగే లోబడ్డాడు. దేవుడు మాట్లాడు, నువ్వు ప్రేమించేదాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేసేయమంటే పెట్టేశాడు.
అది ఆజ్ఞకు లోబట్టం. కొంతమంది పనికిరాని దాన్ని దేనే తీసుకొచ్చి బలిపీఠం మీద పెడతారు. వింటున్నారా? ఉదాహరణకి అంటున్నా, తాగుబోతు అలవాటు ఉంది, దేవుని నమ్ముకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి వదిలిపెడతారు. అవునంటారా లేదంటారా? విడిచిపెట్టారు, పెద్ద విషయం ఏం కాదు. బూతులు ఉన్నాయి, విడిచిపెట్టేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. సిగరెట్ తాగే అలవాటు ఉంది, విడిచిపెడతారు, అది పెద్ద విషయం ఏం కాదు. వీటిని విడిచిపెట్టే పెద్ద అని అనుకుంటే గొప్ప నువ్వు ఫీల్ అయిపోతుంటారు. కాదు కాదు, నువ్వు ప్రేమించే వాటిని కూడా విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రేమించే వెండి బంగారాలు వాటి విషయంలో కూడా నేనంటాను, మీ దగ్గర ఉంటే ఉంచుకోండి, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించవద్దు. స్తోత్రం చెప్పండి. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించవద్దు. పోయినసారి నేను ఒక మాట అన్నా కదా, ఆ రోజు వాటన్నిటి దాకెందుకు, హీనపక్షంగా మల్లెపూలు తీయటమే చాది కాదు. ఆ రోజు జ్ఞాపకం చేసే కదా, అసలు చర్చిలకు వస్తున్నారు, ఏడకొస్తున్నారు కూడా అర్థం కావట్లా. తండ్రిగా భావించి మంచి మనసుతో అర్థం చేసుకోండి. అయ్యగారులు కూడా కొన్నిటిని గమనించుకోవాలి. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న విషయాల్లోనే అలా ఉండిపోతే మనం ప్రేమించే వాటిని వేడిని మనం దేవుని కొరకు త్యాగం చేసుకుంటాం. దేవుని ప్రేమించేవంటానికి గుర్తు, దేవుని కంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమించే అనుభవాన్ని నువ్వు తీసివేసుకోగలిగితే దేవుని ప్రేమించిన వ్యక్తివే. స్తోత్రం చెప్పండి. దాన్ని క్రియలతో ప్రేమించడం అంటారు. మారు మనసు పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా మీద కోప్పడద్దు, నాకు బాధ్యత ఉంది, మీ మీద ప్రేమ ఉంది కాబట్టి బాధ్యత ఉంది, బాధ్యతగా ఉంది కాబట్టి ఖండించానని మీరు మనసులో పెట్టుకోండి. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేనా పాపమా? ఒకసారి ఒక అడిగింది, పాస్టర్ గారు ఓరక మీరు సెంట్లు కొట్టుకుంటున్నారు, అది కొట్టుకుంటున్నారు, ఇది కొట్టుకుంటున్నారు అని చెప్పి ఆయన అంటుంటాడు, బైబిల్లో ఏడుంది అని చెప్పి ఒక అడిగిందంట. నేనంటాను, విషం తాగొద్దని బైబిల్లో ఏడుంది చెప్పండి. బైబిల్ తీసి మీరు నాకు చూపించండి, మరి దాన్ని తాగు. మాట్లాడరు ఎవరు. మళ్ళీ పెద్ద లాజికల్ మాట్లాడతారు. లాజికల్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేనేమంటా, అవి తప్పేం కాదు. ఇప్పుడు ఇస్సాకును ప్రేమించడం తప్పు అంటారా? అబ్రహాము కొడుకును ప్రేమించడం తప్ప? మరి అంత మాత్రానికి బలిపీఠం మీద తెచ్చి కాల్చి చంపేయమంటాడా? అప్పుడు ఆయన అన్యాయస్తుడు కాడా? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా, మనకున్న డబ్బును గాని, మనకున్న పేరును గాని, మనకున్న అధికారాన్ని గాని, మనకున్నటువంటి కుటుంబాన్ని గాని, చివరికి మనల్ని గాని ఎక్కువగా ప్రేమించిన అది న్యాయం కాదు. ఎందుకంటే యేసు ప్రభు తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీని గురించి నా అనుమానాలు ఏదైనా ఉంటే తర్వాత నన్ను వ్యక్తిగతంగా కలవండి, నేను మీతో మాట్లాడతా. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుడు చివరికి మనతో సహా మనం కూడా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించుకోకూడదు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. వాక్యంలో ఒక మాట ఉందండోయ్, దేవుడి కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తాం అది మన దగ్గర లేకుండా పోయిందంట. బొమ్మ పేల్చేవుగా పాస్టర్ గారు, నిజమే కదా. దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించినా అది నీ దగ్గర ఉండదు. దేవుణ్ణి అధికంగా ప్రేమించు, అన్ని ఆయనే సమకూరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి హల్లెలూయా. ప్రేమించొద్దని దేవుడు అంటున్నా, ఆయన కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, చేతి పనులు చేసుకోవాలి, అర్థమవుతుందా? కుటుంబాన్ని అన్నిటి సమస్తాన్ని చూసుకోవాలి. కానీ మొదటి స్థానం చెప్పాలి దేవునిదే. అదేందో నాకు అర్థం కాదండి. చాలా మంది ఇగో శోధనలు అంటారు, బాధలు అంటారు, ఆవేదనలు అంటారు, చాలా సిక్కు సమస్యలు అంటారు, మరి ప్రార్థనకు రారు. మరి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇన్ని ఉన్నాయని బాధపడతారు, కానీ వాటి నుంచి విడిపించి దేవుని దగ్గర మాత్రం రారండి. ఏ శనివారం పండు వచ్చి దేవుని సన్నిధిలో ఒక పూట ఉపవాసం అంటే కన్నీరు విడిస్తే నీ సొమ్మేమని బాధ, పోయేది నీ రోగమే.
స్తోత్రం చెప్పు. పోయేది నీ సమస్యలే, పోయేది నీకున్న దరిద్రతే పోయేది. శరీరాన్ని ఎక్కువగా ప్రేమించుకోవటం అది అంత మంచిది కాదు. స్తోత్రం చదువుతారా? హల్లెలూయా. మొదటి మాట దగ్గర ఆగిపోయా, సమయం కొట్టేసిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా చెప్పండి, దేవుని ఎలా ప్రేమించాలి? క్రియలతో, మాటతో కాదు. మాటతో ప్రేమిస్తే మీరు పిల్లలే. ఏజ్ రక్తమే. పిల్లలకి ఏమి ఇస్తారు? చాక్లెట్ ఇస్తారు అంతే. పిల్లలకి ఏమి ఇస్తారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. మన ప్రేమ సరే అని చెప్పి చాలా మంది ఇక మేము ప్రేమిస్తున్నాము అన్నట్టుగా ఉంటారు, కానీ ఆ ప్రేమలో కపటం ఉండకూడదట. ఏముండకూడదమ్మా? స్తోత్రం. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం లేకుండా ప్రేమించాలి. కొంతమంది ప్రేమించినట్టుగా కనపడతారు, కానీ లోపల కపటం ఉండిద్ది, లోపల అసూయ ఉండిపోద్ది. మీరు జాగ్రత్త వినండి. చాలా మంది సంఘంలో కూడా నన్ను ప్రేమించినట్టు కనపడతారు, కానీ లోపల కపటం ఉండిద్ది, చాలా ఉండిద్ది. ఈ దుర్మార్గుడు మైకు తీసుకుంటే మమ్మల్ని తెగదెడతాడు, పైకి మాత్రం పాస్టర్ గారు అయ్యా మీరు తిన్నారయ్యా అయ్యా అని చెప్పి ఎంత బాగా బ్రహ్మాండంగా పలకరిస్తారు. లోపల మాత్రం ఈ దుర్మార్గుడి చేతిలో పడ్డవరా పోయి తిడతాడు. ప్రశాంతంగా బతకనీయుడు, సుఖంగా బతకనీయుడు. వాడికంటే ఏమి లేదనుకో, అన్ని ఉన్న మమ్మల్ని కూడా ప్రశాంతంగా బతకనీయుడు. మనిషిన్నాక ఏమి లేకుండా ఉంటాయో, సరదాలు సంతోషాలు లేకుండా ఉంటాయో, ఎటు పోనీడు, ఎటు కదలీడు, ఏమి చేయనీడు అని చెప్పి లోపల ఉండిద్ది. మీరు జాగ్రత్త వింటారా? యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. అదే నా ధైర్యం కూడా. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు బాధ అనిపించింది, కానీ ఎందుకింత కపటంగా ప్రేమించేవాళ్ళండి. కొంతమంది బాగా ప్రేమిస్తారు, కానీ అసలు పట్టించుకోరు. పాస్టర్ గారి పరిస్థితిని పట్టించుకోరు. కొంతమంది బాగా ప్రేమించినట్టుంటారు, కానీ సంఘాన్ని పరిస్థితిని పట్టించుకోరు. కొంతమంది బాగా మాట్లాడతారు, కానీ చర్చికి కూడా రారు. నాకు బాధ అనిపించింది, ఏంది ఇలా ప్రేమ ఇంత కపటంగా ఉంది అని అనిపించింది. నాకు ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, అద్భుతమైన సేవ చేసిన యేసు ప్రభు దగ్గరే కపటమైన వ్యక్తులు ఉన్నారు. మనం ఒక లెక్క. ఎవరు చెప్పండి? ఆయన పేరేం పేరు? ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు వెంటే ఉన్నాడు కదండి. యేసు ప్రభు వెంటే ఉంటా యేసు ప్రభుకు వెన్నుపోటు పొడిచినాడు కాదా ఇస్కరియోతు యోధ? ముద్దు పెట్టి ప్రేమించినట్టుగా కనపడ్డాడు, కానీ ముద్దు పెట్టి అప్పగించిన వాడు కాదా యోధ. అందుకే సంఘంలో కూడా అందరు నమ్మకూడదు. అధికంగా ప్రేమించేవాళ్ళు అసలు నమ్మకూడదు. కాదులేండి, కపటంగా ప్రేమించే వాళ్ళు నమ్మకూడదు. కపటంగా ప్రేమించే వాళ్ళు నమ్మకూడదు. ఆ కపటంగా ప్రేమించే వాళ్ళే. అసలు అంతమంది యేసు ప్రభుతో ఉంటే హడావిడిగా వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టుకున్నాడు యోధ. ఏందిరా, ఏమైందిరా, ఇది ఎక్కడ లేని అవి ఎందుకు వచ్చిందిరా నీకో? నీకు తెలీదు, లోపల అమ్మేసేలే ఆయన్ని. చాలా మంది లేరా, వారం అంతా యేసే నమ్ముకొని వారం రోజు వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకునేవాళ్ళు లేరా? యేసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. సుఖాల కోసం, సీరియల్ కోసం, సినిమాల కోసం, సిగరెట్ల కోసం, మందు కోసం, బూతుల కోసం యేసు ప్రభువును నమ్ముకొని, డబ్బు కోసం యేసు ప్రభువును నమ్ముకొని, ఆదివారం రోజు యేసు ప్రభువా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నీ ప్రేమే నన్ను ఆదరించేను పాట పాడినా లోపలది లేదు.
పెద్దగా అరవాలనిపించింది కానీ అబద్ధమని అరిస్తే బాగుండదని ఊరుకుంటాం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. కాబట్టి దేవుని ప్రజలు, మన ప్రేమ కపటం లేనిదిగా ఉండాలి. కపటమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనసులో ఒకదాన్ని ప్రేమిస్తూ బయటికి ఇంకో విషయాన్ని తెలియపరచడాన్ని కపటమైన ప్రేమ అంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఇస్కరియోతు యోధ మనసులో ఎవరిని ప్రేమించాడు చెప్పండి? డబ్బుని ప్రేమించాడు. కానీ పైకి మాత్రం యేసయ్యని ప్రేమించావని చెప్పి బిళ్ళపు కొడతాడు. ఈనాడు చాలా మంది సంఘంలో ఉన్న వ్యక్తులే అంతరంగంలో ప్రేమించేవి వేరు, సంఘంలోనికి వచ్చి దేవుని ప్రేమించామని అబద్ధం ఆడతారు. దేవుడు అంటున్నాడు, మీ ప్రేమ నిష్కపటమైంది అయి ఉండాలి. రెండింటిని ఎవడు ప్రేమించరా? నేను రెండింటిని ప్రేమిస్తానండి. ఎవడు ప్రేమించలేడు. వీరాయపాలెం పోవాలంటే బీసీ కాలనీ వదలాలి, బీసీ కాలనీ రావాలంటే వీరాయపాలెం వదలాలి. నేను రెండు చోట్ల ఉంటానంటే ఎట్టుంటావు నువ్వు? రెండింటిని ప్రేమిస్తానండి, అవన్నీ కుదరవండి. వాక్యం చెబుతుంది, సిరిని దేవుణ్ణి ఎవడు ప్రేమించలేరట. సిరి అంటే డబ్బు, ధనం, ఐశ్వర్యాన్ని దేవుణ్ణి ఎవడు సమానంగా ప్రేమించలేడు. ఒకదాన్ని ప్రేమించి ఒకదాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ రోజున నీ ప్రేమ ఎలాంటిది? ప్రభు అడుగుతున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 నిమిషాలు ఉంది, ఒక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 13 చదవండి చాలు. ఇక 13 1 నుంచి 3 చదవండి. మూడవదిగా దేవుణ్ణి పూర్ణాత్మతో ప్రేమించాలి. జాగ్రత్త వినండి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణాత్మ ప్రేమించాలి. మీరు జాగ్రత్త వినండి. 1, దేవుని క్రియలతో ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. 2వదిగా నిష్కపటంగా ప్రేమించాలి. 3వదిగా పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో. సగం సగం కాదు, సగం శుద్ధి చెప్పరే, వేదవ బుద్ధి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. టైం గడిచిపోతుంది, మీరే నోరు తెరగొట్ల. ఆ మాట చదవండి. ఇక ద్వితీయోపదేశకాండం 13 1 నుంచి 3. జాగ్రత్త వినండి, ఇది చాలా విలువైన మాట. ప్రవక్తయే గాని, కలలు కనేవాడే గాని, సూచక్రియలైనను మహత్కార్యములైనను చేసి మీరు ఎరుగని ఇతరుల దేవతలను అనుసరించి పూజింతుమని రమ్మని చెప్పినడలా, అతడు మీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యమే గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, ఆ కలలు కనేవాడి మాటలను వినకూడదు. ఏలయనగా నేను మీ దేవుడైన యెహోవాను, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకోవటానికి ఈ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ చివరి పాయింట్ అద్భుతమైన పాయింట్, మీరు జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఇలాగన్నాడు. దేవుడే ఒక మాట, మీ మధ్యలో ఎవడైనా కలలు కనేవాడే గాని, దర్శనాలు చెప్పేవాడే గాని ఎవడైనా లేచి మీకు ఒక దర్శనాన్ని చెప్పినా, ఒక సూచక క్రియ చూపించినా, అది నెరవేరినా మీరు వాడంటే పోమాకండి. వాడు ఎన్ని చేసి మీరు అనుసరించని వేరొకరిని అనుసరించడానికి వేరొకరి వైపుగా మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆ కార్యం జరిగింది, చెప్పినట్టే జరిగిందండి, చెప్పినట్టే జరిగిందండి అని చెప్పి వాడు ఎముడు పోతాడు. అంటున్నారా? వాడు ఎటు తీసుకెళ్తాడు? దేవుని వైపు తీసుకెళ్ళడు, మరొక మార్గంగా తీసుకెళ్తాడు. అటువైపు వెళ్ళిన దాని గురించి యేసు ప్రభు ఏమంటాడంటే, అసలు నేనే వాడిని పంపించాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనే పరీక్షించడానికి, మీరు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవటానికి నేను వాడిని పంపించాను అంటాడు. మీరు జాగ్రత్త వినండి. చాలా మంది దేవుని ప్రేమించే విషయంలో వీళ్ళు ఎంతవరకు ప్రేమిస్తారంటే, వీళ్ళకు అనుకున్నది దేవుడు చెయ్యాలి, చేసి అంతవరకు ప్రేమిస్తారు. వీళ్ళు అనుకున్నది చేయలేదనుకో ఆయన విడిచిపెట్టిపోతారు. ఉదాహరణకి మీకు ఒక మాట చెబుతాం.